మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. 4 రోజుల క్రితం యెరూషలేం వీధుల్లో యూదులంతా కూడా ప్రత్యేకంగా వచ్చి ప్రొటెస్ట్ చేశారు. దాదాపు లక్షలాది మందిగా వీధుల్లోకి తరలి వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది ఈ మధ్య ఎప్పుడూ జరగలేదు. ఇజ్రాయెల్లో ఇంకా యుద్ధ వాతావరణాన్ని ఇంకా కోల్పోలేదు. అలాంటి పరిస్థితుల్లో సహాయం చేయవలసినటువంటి అదే యూదులు, అదే యవనస్తులు కూడా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అక్కడ ఏం జరుగుతుంది? మనకు కనిపిస్తున్న యెరూషలేం వీధుల్లో లక్షలాది మందిగా మోహరించి అక్కడ ప్రొటెస్ట్ మాత్రమే కాదు, అక్కడ ప్రేయర్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే ఒక సమాజ కూటమిగా, ఒక ప్రేయర్గానే చేస్తున్నారు. దానిలోనే ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది. అలా యూదుల్లో ఒక కమ్యూనిటీ వచ్చి అలాంటి ప్రొటెస్ట్ని పిలుపునిచ్చింది. ఎందుకు చేస్తున్నారు, అసలు ఆ ప్రొటెస్ట్ వెనక ఉద్దేశం ఏంటి, ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం చూద్దాం. 2025 అక్టోబర్ 30-31 తారీఖుల్లో యెరూషలేం వీధుల్లో యూదులు నిరసన తెలుపుతున్నారు. దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే ఆల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు అంటారు. హరేదీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు. ఎందుకు అంటే వీళ్ళే ఈ జ్యూస్కి సంబంధించినటువంటి యూదు జాతికి సంబంధించినటువంటి కల్చర్ని, సాంప్రదాయాలని, అలాగే విలువల్ని కూడా, అంటే తోరా కానీ, ధర్మశాస్త్ర విషయాలు కానీ, ఆత్మీయమైనటువంటి విషయాలను సంరక్షించేది, కాపాడేది వీళ్ళే, నేర్పించేది కూడా వీళ్ళే. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అవన్నీ అలవాటు చేస్తూ నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. సో ప్రత్యేకమైనటువంటి ఒక వర్గంగా ఉంటుంది హరేదీ అనేటువంటి కమ్యూనిటీ. ఈ హరేదీ కమ్యూనిటీ ఎందుకు చేస్తుంది అంటే సైనిక నిర్బంధం అని చెప్పి ఒక చట్టం ఉంది. ఇజ్రాయేలు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత మిలిటరీ కానీ, డిఫెన్స్ కానీ, సైన్యం కానీ ఇవన్నీ కూడా తక్కువ కాబట్టి, పైగా యూదుల యొక్క సంతతి కూడా తక్కువ కాబట్టి వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డిఫెన్స్ చేసుకోవడానికి ఒక కాన్స్క్రిప్షన్ని తీసుకొచ్చారు. 1949 మాండటరీ కాన్స్క్రిప్షన్ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రతి సిటిజను కూడా, యూదుల్లో ఉన్న ప్రతి సిటిజను కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ డిఫెన్స్లో కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. ఆడవాళ్ళైతే 24 నెలలు ఖచ్చితంగా చేయాలి, మగవాళ్ళైతే 32 నెలలు ఖచ్చితంగా చేయాలి. అంటే మ్యాండేటరీగా ఈ నెలలు అనేవి వారు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళే ఇష్టం. అది నచ్చిన వాళ్ళు, సర్వీస్ని ఇష్టపడే వాళ్ళు, అక్కడ ఉండాలి అనుకునేవారు కూడా దాదాపు 35 ఏజ్ వచ్చేంత వరకు కూడా, 40 ఏజ్ వచ్చేంత వరకు కూడా అక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది అక్కడ మిగిలిపోతున్నారు. సో అలాంటి పరిస్థితి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అలాంటి సైనిక నిర్బంధాన్ని, అలాంటి ఒక చట్టాన్ని అమలు చేయడానికి వీరికి వచ్చిన నష్టం ఏంటి, హరేదీ కమ్యూనిటీకి వచ్చిన నష్టం ఏంటి అంటే ఈ మ్యాండేటరీ కాన్స్క్రిప్షన్కి సంబంధించి అరబ్ వాళ్ళు కానీ, క్రైస్తవులు కానీ, బయట నుంచి వచ్చిన మైనారిటీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు స్వతహా రావచ్చు తప్ప వారికి మ్యాండేటరీ కాదు. అలానే యూదుల్లో కూడా అందరూ కూడా, ప్రతి సిటిజను కూడా చేరాలి, కానీ ఇలా హరేదీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవసరం లేదు అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు ఎక్సెప్షన్ పొందారు. యూదుల మతాచారాలన్నీ కూడా చూసుకోవాల్సింది, కాపాడాల్సింది వీళ్లే కాబట్టి, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి అవి నేర్పించాలి కాబట్టి వాళ్ళకి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు. అంటే 1948 ఇజ్రాయెల్ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ యోషివాస్ అని చెప్పి, అంటే ఈ యొక్క చట్టాలను, తోరాను అధ్యయనం చేసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు దేవుని బిడ్డలు అని చెప్పి యోషివా స్టూడెంట్స్ అంటారు. యోసివాస్ అంటారు వాళ్ళని. ఈ హరేదీ కమ్యూనిటీకి ముఖ్యంగా యోసివా స్టూడెంట్స్కి కూడా మినహాయింపునిచ్చారు. సో తోరా కానీ, వారి యొక్క ధర్మశాస్త్రాలు కానీ, వీటినన్నిటినీ కూడా విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మతపరమైన విషయాల్లో కూడా వారికి అధ్యయనాలు కావాలి. కాబట్టి వారిని కొనసాగించడానికి, యోసివాస్లో చేరడానికి వీళ్ళ కమ్యూనిటీకి, హరేదీ కమ్యూనిటీకి అవకాశం ఇచ్చారు. 75 సంవత్సరాలకు పైగా ఈ మినహాయింపు అనేది అమల్లో ఉంది. ఎవరూ కూడా రాజకీయంగా కానీ, ఉద్దేశంతో కానీ పెద్దగా ప్రశ్నించలేదు. అయితే 2024లో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఇజ్రాయెల్ యొక్క సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఒక తీర్పునిచ్చింది. ఈ మినహాయింపు అనేది రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి, తప్పనిసరి సైనిక వినియోగానికి ఖచ్చితంగా వారిని కూడా ఉపయోగించుకోవాలి అని. ఎందుకంటే అంతకు ముందు తక్కువ ఉండేవారు జనాభా, బట్ ఇప్పుడు మాత్రం 14% జనాభా ఉన్నారు. దాదాపు 18 సంవత్సరాలు దాటిన కొంతమంది యవనస్తులను లెక్కిస్తే 80,000 మంది వస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఖచ్చితంగా కావాల్సినటువంటి సైన్యం 12,000 సైన్యం కావాలి. అంటే ఒక్క హరేదీ కమ్యూనిటీ నుంచే 80,000 మంది సైన్యాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో, పైగా యుద్ధ వాతావరణాలు కొనసాగుతూ ఉండగా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఉండగా ఇలాంటి పరిస్థితిని సుప్రీంకోర్టు ఒక తీర్పు ద్వారా అమలు చేసింది. సుప్రీంకోర్టు అలాంటి తీర్పునిచ్చిన తర్వాత ఈ ఇజ్రాయెల్ సైన్యం జూలై 2024 నుంచి ఆల్ట్రా ఆర్థోడాక్స్ పురుషులను సైన్యంలోకి తీసుకోవడం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో దాదాపు 3,000 మంది యువకులు పిలిచింది. 2024 నవంబర్లో, అంటే నేటికి సంవత్సరం క్రితం, ఈ ముసాయిదాను, సుప్రీంకోర్టు తీర్పును, ప్రభుత్వ వైఖరిని కూడా నిరసిస్తూ వారు రావడానికి ఇష్టం చూపించలేదు. అలాంటి వ్యక్తులందరినీ కూడా దాదాపు 1,100 మందిని, 1,126 మంది మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ హరేదీ కమ్యూనిటీ చెప్పినటువంటి అభ్యంతరాలు ఏంటి? హరేదీ కమ్యూనిటీ ఎందుకు నిరసిస్తుంది అంటే హరేదీ సమాజం సైనిక సేవను మతపరమైన జీవన విధానానికి కూడా విరుద్ధంగా భావిస్తుంది.
అంటే సైన్యానికి వెళ్తే గనక మతపరమైనటువంటి విధానాలు, ఈ కల్చరు, దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు అనేవి నష్టపోతాము, దేశానికి దేవుని యొక్క ఉనికిని కోల్పోతాము అని చెప్పి వాదిస్తారు. అంటే వారే తోరాను కానీ, ధర్మశాస్త్రాన్ని కానీ, ప్రార్థనలు కానీ ఇవన్నింటినీ కాపాడేది, నెరవేర్చేది, నేర్పించేది కూడా వారే కాబట్టి. అందుకే ఈ ప్రొటెస్టుల్లో కూడా అక్కడక్కడ కొన్ని బ్యానర్స్ కనబడతాయి, ప్రజలు తోరాతో ఉన్నారు అని, లేదా యోషివా మతానికి వ్యతిరేకమైన ఆజ్ఞలు ఇవి అని. యూదులు మతపరమైనటువంటి ఆచారాన్ని, వాటి అధ్యయనం మీద దృష్టి పెడితే సైన్యం అవసరమేమీ ఉండదు, దేవుడే కాపాడుతాడు అనేదే ఈ హరేదీ కమ్యూనిటీ యొక్క వాదన. అయితే అప్పటి నుంచి ఇప్పుడు 2025 అక్టోబర్ వరకు కూడా వారు ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఈ పీస్ డీల్స్ కానీ, యుద్ధ వాతావరణాలు కానీ వీటి గురించి కొన్నిసార్లు ఆగడం జరిగింది. సో వీటితో పాటు అంటే కేవలం ఇదొక్కటి మాత్రమే కాకుండా ఇతర యూదులు కూడా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇజ్రాయేల్ యుద్ధంలో బందీలుగా వెళ్ళిపోయిన వారు, అంటే ఇజ్రాయేలు ఇలా సైన్యాన్ని వినియోగించుకుంటుంది కానీ ఆ సైన్యం పట్టబడిన వాళ్ళు ఉన్నారు. అలా బందీలుగా విడిపించబడేటువంటి వాళ్ళ కోసం చాలా రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ఖచ్చితంగా శాంతి చర్చలు చేయాలి, వారితో డీల్ చేయాలి, లేదంటే మన బందీలను తిరిగి తీసుకురారు అనేటువంటి ఉద్దేశంతో. యుద్ధం ఆగిన తర్వాత జరిగినటువంటి చర్చలు కానీ, శాంతి చర్చలు కానీ ఇవన్నీ కూడా పాలస్తీన్లో 200 మందిని విడుదల చేస్తే ఇజ్రాయేల్ వారిని 20 మందిని విడుదల చేశారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ బందీగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను, సైన్యాన్ని కూడా విడుదల చేయాలి అని వారి కుటుంబాలు ఖచ్చితంగా వాటిని అడుగుతున్నారు, స్ట్రాంగ్గా అడుగుతున్నారు. 2024 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా యోషివా స్టూడెంట్స్కి మరో నష్టం కలిగింది. అందుకే రాష్ట్రం మద్దతును కోల్పోతుంది. ఎందుకు అంటే నేషనల్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా యోషివా స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి సబ్సిడీ ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా యోషివా స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి $27 మిలియన్ ఇస్తారు. దాన్ని నిలిచివేసింది ప్రభుత్వం. సో ఇది కూడా ఒక సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి ఒకవైపు సైనిక శిక్షణలో ఖచ్చితంగా చేరాల్సినటువంటి పరిస్థితి, రెండవది వారికి వచ్చేటువంటి ఆర్థిక మద్దతును కూడా కోల్పోవడం అనేది వారిని వ్యతిరేకంగా మార్చేసింది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు. అంతేకాదు వారి ద్వారా రాజకీయమైన కోణాలు కూడా సంకీర్ణమైన అస్థిరతను ఏర్పాటు చేశాయి. ఎందుకంటే హరేదీ పార్టీలు రెండున్నాయి, నెతన్యాహు మీద ఆధారపడుతూ ఉంటాయి. ఈ ఆల్ట్రా ఆర్థోడాక్స్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్లే అసమానమైన రాజకీయ అధికారాన్ని కలిగి ఉంటారు. 2 హరేదీ రాజకీయ పార్టీలుంటాయి, యునైటెడ్ తోరా జూడాయిజం అని చెప్పి ఒకటి, రెండోది షాజ్ అనేటువంటిది ఒకటి. సో నెతన్యాహుకు సంబంధించిన సంకీర్ణ ప్రభుత్వంలో ఈ రెండూ కూడా ఒక పార్ట్. పార్లమెంట్ సెనెట్లో 120 సీట్లుంటే 18 సీట్లు ఈ రెండు పార్టీలు కలిగి ఉంటారు. 2022లో నెతన్యాహు ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు కూడా మతపరమైన విద్యార్థులకు సైనిక మినహాయింపును కాపాడడానికే స్పష్టమైనటువంటి ఒప్పందాలతోనే ఈ రెండు పార్టీలు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో చేరాయి, నెతన్యాహు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వం అనేది ఇప్పుడు పతనమవుతుంది. ఈ ఆల్ట్రా ఆర్థోడాక్స్ పార్టీల్లో 2 పార్టీల్లో యునైటెడ్ తోరా జూడాయిజం అనేటువంటి పార్టీ లెఫ్ట్ అయిపోయింది. నెతన్యాహు నుంచి లెఫ్ట్ అయ్యేసరికి 8 సీట్లు కోల్పోయారు. అంటే 120 సీట్లలో, ఈ సెనెట్ సీట్లలో 66 సీట్ల మెజారిటీతో మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి సాష్ అనేటువంటి ఇంకొక ఈ ఆల్ట్రా ఆర్థోడాక్స్ పార్టీ ఉంది. అది ఇంకా మద్దతును కొనసాగిస్తూ ఉంది. కానీ ఇప్పుడు గనక ఆ పార్టీ కూడా బయటకు వచ్చేస్తే ప్రభుత్వాన్ని బలహీనపరిచేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. అలా ప్రభుత్వం కూలిపోతే 2026 నవంబర్లో జరగాల్సినటువంటి ఎలక్షన్స్ ఇప్పుడు వెంటనే జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ఆల్ట్రా ఆర్థోడాక్స్ యూదులకు సంబంధించిన, ముఖ్యంగా హరేదీ కమ్యూనిటీకి సంబంధించిన వీళ్ళ యూనిటీని చూపించడానికి 2024లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని, ప్రభుత్వ ఆంక్షలను, అలాగే వారికి ఆర్థిక వసతులను కల్పించేటువంటి ఫండ్ని ఆపేయడం, సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా వారు అక్టోబర్ 30-31న నిరసన వ్యక్తం చేస్తూ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీని వాడారు. భారీ ప్రదర్శనతో హరేదీ కమ్యూనిటీ యొక్క రాజకీయ శక్తిని, ఐక్యతను నెతన్యాహుకు చూపించడానికి ఉద్దేశించినటువంటి ర్యాలీ అది. ఇలా ఆల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు ఈ కార్యక్రమాన్ని మార్చ్ ఆఫ్ ది మిలీనియన్ అని చెప్పారు. అంటే దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షల మంది పాల్గొన్నారు. దానికి రాజకీయ నిరసనగా కాకుండా మతపరమైన ప్రార్థనా సమావేశంగా దాన్ని ప్రకటించారు. అందుకే అది ప్రార్థనా సమావేశంగానే పిలుపునిచ్చారు. ప్రార్థనా సమావేశం ద్వారానే నిరసన తెలుపుతున్నారు. అయితే వీరి వాదనంతా, వీరి మార్చంతా ఇలా జరుగుతూ ఉంటే ఇజ్రాయేల్కు సంబంధించిన లౌకికవాదులు కానీ, ఇజ్రాయేల్లో ఇంకొంతమందికి కానీ ఇదన్నీ కూడా చాలా వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఇజ్రాయేల్ పౌరులంతా కూడా స్వతంత్రిక సైనిక నిర్బంధాన్ని, అంటే ఈ మాండటరీ కాన్స్క్రిప్షన్ని ఫాలో అవుతూ ఉంటే వీరు మాత్రమే హరేదీ ముసాయిదా మినహాయింపును కోరడం అనేది, వందలాది మందిగా యుద్ధాల్లో చనిపోతూ ఉంటే, ఇజ్రాయేల్ దేశానికి సైన్యం అవసరం ఉంటే ఈ హరేదీ ముసాయిదాలు, ఇలాంటి ప్రొటెస్టులు లేదా వారిని మినహాయించడాలు కూడా చాలా అన్యాయమని చెప్పి వారు ప్రకటిస్తున్నారు.
అయితే ఈ అల్ట్రా ఆర్థోడాక్స్ యూదుల్లో సైనిక విధానానికి అంటే ఈ మ్యాండేటరీ కాన్స్క్రిప్షన్కి సపోర్ట్ చేసేటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయేల్కు సపోర్ట్ చేసేవి ఉన్నాయి, వ్యతిరేకించేవి కూడా ఉన్నాయి. అయితే ఈ 2025 అక్టోబర్లోనే చేయడానికి ఎందుకు ప్రధానమైన కారణం ఏంటి అంటే 2025లో అక్టోబర్లో ఇజ్రాయేల్ హైకోర్టు జూన్ 2024లో ఇచ్చినటువంటి సైనిక తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నెతన్యాహు పాలన సంకీర్ణాన్ని కూడా తీవ్రంగా విమర్శించింది. అలా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక ఉద్యమంగా ఈ ప్రార్థనా సమావేశం నిరసనగా ఒక ప్రొటెస్ట్గా చేయడం జరిగింది. అక్టోబర్ 30-31న జరిగినటువంటి ఇలాంటి ప్రదర్శన 2000 మంది పోలీసులు పనిచేశారు. రోడ్లన్నీ మూసేశారు. యెరూషలేములో ఉన్న అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి. జెరూషలేం నుంచి తెల్లలేవుకి వెళ్లేటువంటి హైవే కూడా బంధించేశారు. రైళ్లు కూడా ఆపేశారు. ప్రధాన రవాణా కానీ నెట్వర్క్ కానీ అన్నిటికీ కూడా అంతరాయం జరిగింది. అండ్ ఈస్టర్న్ జెరూషలేంలో సమర్థవంతంగా అన్నీ కూడా బంద్ అయిపోయాయి. సో ఇలాంటి పరిస్థితిని యెరూషలేంలో చూశారు. అయితే ప్రస్తుతానికి ఈ ఇజ్రాయేల్ ప్రభుత్వం అంటే నెతన్యాహు ప్రభుత్వం మీద ఒత్తిడైతే చాలా ఉంది. పైగా ఎప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా సపోర్ట్ చేసేది చాలా తక్కువ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ హరేదీ కమ్యూనిటీకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా దాదాపు ఎక్కువే ఉన్నారు. 27% మాత్రమే వాటిని అమలు చేయాలి అంటున్నారు. కానీ హరేదీ కమ్యూనిటీకి సంబంధించిన భావజాలాలు కూడా పెరుగుతున్నాయి. సో ఒత్తిడి కూడా పెరుగుతుంది. పైగా ఒక సంవత్సరంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు వీక్లో బలహీనంగా ఉంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం రద్దయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితి ఇజ్రాయెల్లో జరుగుతుంది. యుద్ధ వాతావరణాలు జరిగిన తర్వాత ఇంటర్నల్గా యూదుల మధ్య జరిగేటువంటి పరిస్థితులు ఇవి. ఇలాంటి పరిస్థితులు ఇజ్రాయెల్ దేశం పోరాడుతూ ఉంది. ఇలాంటి ఇంటర్నల్ ఇష్యూస్ మీద పోరాడుతూ ఉంది. సో అక్కడ జరుగుతున్న పరిస్థితి ఇది. ఆ ప్రొటెస్ట్ వెనకాల ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది పూర్తిగా చాలా క్లియర్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ కోసం ప్రేయర్ చేయండి. సో మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.